రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. వ్యవహారంతో వ్యవసాయ రంగం మొత్తం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈరోజు వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే పరిస్థితి కనపడతా ఉంది. చేసిన వాళ్ళు గిట్టుబాటు కాక అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దేశంలోనూ రాష్ట్రంలోనూ మనకు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక అయిన కాడికి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. ఏ పంట చూసుకున్నా కూడా పంట రైతు చేతికి వచ్చే కాలానికి మార్కెట్ డౌన్ అవ్వటం, ఆ తర్వాత పెరగటం, ఈ విధంగా రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు రైతు పండించిన పంటని కొనుగోలు చేయాల్సిన బాధ్యతని సక్రమంగా నిర్వహించకపోవటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా అప్పులు పాలైనటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది ప్రభుత్వాలు గతం నుంచి కూడా ఆనవాయితీగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి రైతుకి 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది. అదేవిధంగా మన రాష్ట్రం కూడా రుణమాఫీ చేయాలని, అట్లాగే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటలకి అయ్యే ఖర్చులు నిర్ణయించి దాని ప్రకారం క్రాప్ లోన్ కూడా ఇవ్వాలని, కౌలు చేసుకునే రైతులు దాదాపుగా ఈరోజు మనం లెక్కేసుకుంటే దాదాపు 60% వ్యవసాయం కౌలు రైతులే చేస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సౌకర్యాలు కూడా అందట్లేదు. వారికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, దానికి తగిన విధంగా రుణాలు కూడా ఇవ్వాలి. ప్రకృతి విపత్తుల నుంచి ఇచ్చే ప్రభుత్వ సాయాన్ని కూడా కౌలు రైతులకు అందే విధంగా చేయాలని, ఇలా చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని రైతు అదేవిధంగా కౌలు రైతు యొక్క సమస్యలపైన కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించడం జరిగింది. అందువల్ల ఈరోజు మన ఈ నియోజకవర్గంలో గత వారం రోజులుగా రైతుల సమస్యలని రైతుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని మేము తెలియజేయండి. రైతు మన నియోజకవర్గంలో చూస్తే ఈరోజు మొక్కజొన్న పండించిన రైతు కానీ, వరి పండించిన రైతు కానీ ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా కాలువలు చూస్తే ఎక్కడ కూడా కాలువ కూడా వరికి ఇక్కడ నుండి వరదల కాలువలో రైతులు ఉన్నటువంటి టూటాకు కూడా తీసిన దాఖలు లేదు. ఈ ప్రభుత్వం ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా అధికారంలో వచ్చినాక రైతుల కోసం 3 నల్ల చట్టాలు తీసుకొస్తే ఉత్తరాంధ్ర రైతు మొత్తం వ్యతిరేకించి 100 సంవత్సరాలు ఈరోజు చేసినటువంటి ఉద్యమంతో స్ఫూర్తితో మోడీ, మన ప్రధానమంత్రి మోడీ ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నాడు. కానీ ఆ రోజు ఉన్నటువంటి రైతులు ఇచ్చి డిమాండ్ అన్నింటినీ నేను నిర్వహిస్తా అని చెప్పినటువంటి మోడీ ఇంతవరకు ఆ రైతు సమస్యలు పట్టించుకున్న దాఖలు లేదు. పట్టించుకోబోగా నల్ల చట్టాల ద్వారా రైతుల యొక్క రైతాంగాన్ని కూడా కార్పొరేట్కి కట్టబడే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తప్పితే ఎక్కడ కూడా రైతులకి సమస్యల్ని పట్టించలేదు. రైతులు కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం మన రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా రైతాంగం అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి దాని ద్వారా ఎరువులు విత్తనాల ధరలు పెరిగిపోయి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు అంత దుర్బలంగా ఉంది. మరి ఆత్మహత్యల నుంచి గట్టెక్కించాలంటే ప్రభుత్వం ఈ రైతు పెట్టిన పెట్టుబడికి 50% అదనంగా కలిపి ఆ నష్టపరిహారాన్ని పూరించాలని చెప్పేసి, అట్లాగే కౌలు రైతులకు కూడా రైతు కార్డులు ఇచ్చేసి కౌలు రైతులకు కూడా లోన్లు అనేది ఇవ్వడం వలన కౌలు రైతులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు కొంత ఎంతో కొంత ఉపశమనం కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి.
మరి తెలంగాణ రాష్ట్రం చూస్తే రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అనేది చేయడం జరిగింది. అదే పద్ధతిలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు రుణమాఫీ అనేది చేసి రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. అట్లాగే 50 సంవత్సరాల పైనటువంటి రైతులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేసి రైతుల్ని ఆదుకోవాలి. మరి ఇది రైతులు, కౌలు రైతులు చలో విజయవాడ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద భారీ ఎత్తు ధర్నా జరగబోతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఇవాళ 100కి 60-70% కౌలు రైతులే వ్యవసాయ రంగంలో ఉన్నారు. అతివృష్టితో అనావృష్టితో పంటలు ఇబ్బంది పడిన సమయంలో వాళ్ళకు దక్కాల్సినటువంటి నష్టపరిహారం గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏదన్నా ఆసరా కార్యక్రమం ఉందంటే వాళ్ళకు కౌలు రైతు కార్డులు లేనందువల్ల వాళ్ళు అది పొందలేకపోతూ ఉన్నారు. అందుకని కౌలు రైతులకి కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో